హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఉంటే ఫ్రెండ్స్ మనకి విలువ తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చాత్రమే ఉంది. ఏదన్నా మన ఎదురుగా ఉంటే దాని విలువ మనకు తెలియదని. అది నిజం ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చచ్చిపోయినాక తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. తెలుసుకొని బాధపడితే ఏం చేయలేం ఫ్రెండ్స్, ఏం ఉపయోగం ఉండదు. అందుకే ఫ్రెండ్స్ తల్లిదండ్రులు బతికుండగా వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడి వాళ్ళ పక్కన కూర్చొని అన్నం తిని బయటికి వెళ్తే ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళి వాళ్ళ సంతోషాన్ని ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో అర్థం చేసుకొని అలా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది వాళ్ళ పనుల్లో వాళ్ళు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. అదేమంటే నువ్వేం సంపాదించి పెట్టావు, ఏమున్నాయి, ఎట్లా బతకాలి, మా పని మేము చేసుకుంటున్నాం, డిస్టర్బ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు భూమి మీదకి తెస్తేనేగా ఫ్రెండ్స్ మనం పుట్టాము. ఒక్క నిమిషం ఆలోచించండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం పుట్టగానే ఏం తెలియదు. కళ్ళు తెరిచినప్పుడు ఏం కనపడదు, మనకి చీకటిగానే ఉంటుంది. కానీ తల్లి దగ్గరికి తీసుకొని పాలు ఇచ్చి 2-3 రోజులు అయినాక లోకం అంతా కనపడుతుంది. ఆ తర్వాత పాలు టేస్ట్ తెలుస్తున్నాయి. ఆ తర్వాత నిద్ర. ఇట్లా ఎదుగుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా, చిన్నప్పుడు ఫ్రెండ్స్ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ చిన్నపిల్లలు మీకు తెలుసో లేదో గుడిగుడికి పోతుంటారు. రోజుకు ఒక 10 సార్లు అయినా టాయిలెట్కి పోతారు, ఒక 10 సార్లు బాత్రూమ్కి వెళ్తారు. తల్లిదండ్రి చీదరించుకోకుండా విసుగ్గా లేకుండా శుభ్రం చేస్తూనే ఉంటారు, పోస్తూనే ఉంటారు, తినిపిస్తూనే ఉంటారు. కానీ అదే పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రి ఒక 10 రోజులు, ఒక నెల, ఒక సంవత్సరం మంచంలో ఉంటే తల్లి కానీ తండ్రి కానీ అసలు వాళ్ళకి చేయటానికి ఎంత విసుక్కుంటారో ఫ్రెండ్స్. ఎన్ని తిట్టులు తిడతారో, ప్రపంచంలో లేని తిట్లన్నీ తిడతారు, ప్రపంచంలో లేని మాటలు పడతారు, అంత బాధపడతారు. ఒక్కసారి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటో తెలుసా, ఒక్కసారి మీ చిన్నప్పుడు ఆ పని మీకు ఎవరు చేశారు, మీకు నడక ఎవరు నేర్పారు, మీకు తినటం ఎవరు నేర్పారు, మీకు మాటలు ఎవరు నేర్పారు, మిమ్మల్ని ఇంతోళ్ళని ఎవరు చేశారని ప్రతి మనిషి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం అసలు తప్పుగా ప్రవర్తించలేని, తప్పుడు మాటలు మాట్లాడలేం. నేను ఎవరిని తప్పు పడతలేదు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, ఉరుకులు పరుగుల జీవితం అలా ఇప్పుడు అవుతుంది. దానికి నేను ఏం తప్పు పడతాను. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, కన్న తల్లిదండ్రిని చూడటం ప్రతి పిల్లల బాధ్యత. ఎవరికైనా కానీ తల్లిదండ్రి తర్వాతే. ఎందుకంటే తల్లిదండ్రి భూమి మీద తెచ్చారు. తల్లి 9 నెలలు కడుపులో మోస్తే తండ్రి ఈ గుండెల మీద, ఈ భుజం మీద 20 సంవత్సరాలు ఆయన తినకుండా ఉపవాసం ఉండి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పనులు చేసి ఎవరెవరి చేతో తిట్టులు పడి తన్నులు పడి సాయంత్రానికి ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒకటి తెచ్చిపెడతాడు. మా నాన్న అయితే అట్లాగే తెచ్చిపెట్టేవాడు ఫ్రెండ్స్. కోటీశ్వరులు ఉన్న వాళ్ళకి ఆ బాధ ఉండకపోవచ్చు, మధ్యతరగతి వాళ్ళకి, 3rd క్లాస్ వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు తెచ్చిపెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం. అలాంటి తండ్రిని ఫ్రెండ్స్ నిందిస్తున్నారు, గొడ్డలు పెట్టి నరుగుతున్నారు, అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు, తిండి పెట్టకుండా చంపేస్తున్నారు. ఒకళ్ళు అయితే మొన్న శ్మశానంలో వదిలేసి వచ్చారు. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కానీ అట్లా చేయకండి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, మన మైండ్ సెట్ ఇలా మారుతుందని ఇప్పుడు టైంలో వర్షాలు పడుతున్నాయి, టైంలో ఎండలు వస్తున్నాయి, పంటలు దెబ్బతింటున్నాయి. సరిగ్గా అప్పుడు పండినట్టు పండటం లేదు ఫ్రెండ్స్. వాతావరణం కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. పుట్టి గాలికి ఫ్రెండ్స్ కరోనా రోగం వచ్చింది. కరోనాకి ఇంజక్షన్లు చేయించుకుంటే ఆ ఇంజక్షన్ల వల్ల ఇప్పుడు అందరికి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్, మన మైండ్ సెట్ బాగుంటే ప్రేమలు, గౌరవాలు ఇవన్నీ మన మనసులో నాటుకుపోతే అస్సలు ప్రపంచంలో ఈ లోపాలు రావు ఫ్రెండ్స్. మా నాన్న చెప్పేవాడు. మా నాన్న ఫ్రెండ్స్ 2-3 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. రోజు గంటలు ఫోన్ మాట్లాడేవాడు ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పేవాడు, ఎలా ఉండాలి ఏంటని. ఎదటి మనిషిని నిందించకూడదు, ఎదటి మనిషిని బాధ పెట్టకూడదు, ప్రేమతో మాట్లాడాలి, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, నవ్వుతో ఎంత పెద్ద కష్టాన్నైనా తరిమేయచ్చు.
ఆకలితో అన్నం పెట్టమన్న వాళ్ళకి మనం మానుకొని కూడా పెట్టాలి. మనకు తెలిసిన అన్నీ 10 మందికి చెప్పాలి అని ఇవన్నీ చెప్పేవాడు ఫ్రెండ్స్. అన్నీ 100% నేను పాటించలేకపోవచ్చు, ఎందుకంటే కొన్ని మర్చిపోతాం కదా ఫ్రెండ్స్. నాకు గుర్తున్నంతవరకు నేనైతే ఇప్పుడు అన్నీ పాటిస్తున్నా ఫ్రెండ్స్, చాలా వరకు పాటిస్తున్నందుకే నేను ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఇంత ఆస్తి సంపాదించుకొని ఉన్నా ఫ్రెండ్స్. కొంతమందికి ఇలాంటి మాటలు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఒడ్డు మీద ఉన్నావుగా, నువ్వు సంపాదించావు, నువ్వు ఇలాగే మాట్లాడు, ఇలా మాట్లాడతారు. కానీ ఎవ్వరు అలా మాట్లాడకండి. ఇప్పుడు వంట ఫ్రెండ్స్, కొత్త వంట ఏదో ఎవరైనా చేస్తారనుకోండి, అది తింటాం, టేస్ట్గా ఉందనుకోండి, మనం అందరం చేయాలనిపిస్తుంది. అందరం చేస్తున్నాం, నేర్చుకొని తింటున్నాం. మాటలు కూడా అంతే, ఈ గుణగణాలు కూడా అంతే ఫ్రెండ్స్. కొంతమందికి తెలిస్తే, ఎవరి లోపమో కాదు ఇది, కొంతమందికి తెలియక ఏదో ప్రవర్తిస్తుంటారు. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా అలా అని చెప్తే కొద్దిగా పైన కొద్దిమైనా 100 మందికి చెప్పామనుకోండి, కనీసం 10 మంది అయిన వింటారుగా. నా ఉద్దేశం అదే ఫ్రెండ్స్. నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, ఎక్కువ నేను సొంత వాయిస్ మాట్లాడగలను. మా నాన్న చెప్పినవన్నీ నేను 10 మందికి చెప్పగలను. మనీ గురించి అయితే నేను అస్సలు ఆలోచిస్తలేదు ఫ్రెండ్స్. చెప్పాలి అందరికీ అని నేను చెప్తున్నాను. ప్రతి విషయం నాకు తెలిసినది, నాటు వైద్యాలు కానీ, చెట్లు మందులు కానీ, ఇంకేదైనా టిప్పులు కానీ, ఇంట్లో విషయాలు కానీ, గొడవలు కానీ, ప్రతిదానికి నేను ఎన్నిటికి ఉపయోగపడుతున్నానో అది నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మా నాన్న ఏమనేవాడు తెలుసు, అన్నీ తెలుసు అని గర్వపడకూడదు, ఏం తెలియదని బాధపడకూడదు. అవే ఆటోమేటిక్గా మనకి అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్స్ ఏదన్నా అనుభవిస్తే మనకు అది అనుభవం. ఏదైనా జరిగితే లైఫ్లో, ఇవి కూడా అంతే ఫ్రెండ్స్. మన లైఫ్లో ఎన్నో జరిగితే ఇన్ని మాటలు మాట్లాడి, కొంతమంది ఏమంటారు తెలుసు, అబ్బో అమ్మో బాగానే చెప్తున్నారని తేలిగ్గా తీసేయకండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, వాళ్ళు అనుభవించారు కనుక అవన్నీ చెప్తున్నారు, కానీ ఇవి కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్తే ఖచ్చితంగా వినండి, విని పాటించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం చేసేదే, మనం మాట్లాడేదే మన పిల్లలు చేస్తారు. నేటి కాలంలో మనం తల్లిదండ్రులని ఆశ్రమాలు అయితే పిల్లలు కూడా అదే ఆలోచించి కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి మనల్ని వేసేస్తున్నారు. ఇవి ఎన్నో వీడియోస్ చూశాను నేను యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. కానీ ఇప్పుడు కూడా ఎవరు తెలుసుకోవట్లా. ఇంత ముద్ద తింటారు వాళ్ళు అంతే, ఏదైనా చేస్తే కొద్దిగా గలీజ్ చేస్తారు వాకిట్లో. కానీ పెద్దవాళ్ళు ఉన్నంత ధైర్యము, వాళ్ళు ఉన్నంత తృప్తి అసలు ఎవరున్నా రాదు. కొంతమంది కుక్కల్ని మేస్తున్నారు, కుక్కలు ఉన్నా రాదు. మన తండ్రి మన వాకిట్లో ఉన్నాడు, మన తల్లి మన వాకిట్లో ఉంది, మన తల్లిని మనం చూసుకుంటున్నాం. ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి, ఎంతో థ్రిల్గా ఉంటుంది ఫ్రెండ్స్. దాని ముందు అసలు మనము ఏది పెట్టినా కానీ సమానం కాదు. ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నేను మాట్లాడే యాక్ట్ అయితే ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. ఇవన్నీ ఇక్కడుండా మాటలు ఫ్రెండ్స్, ఇక్కడుండా మాటలు. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, ఎవరి మాటలు విన్నా వినకపోయినా తల్లిదండ్రులు చెప్పినవి మనం గుర్తుపెట్టుకొని మనం పాటించామనుకో అస్సలు లైఫ్లో దెబ్బతినం ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ ఇల్లు వాకిలు లేక బాధపడుతున్నారు, కొంతమంది అప్పులు చేసి బాధపడుతున్నారు, కొంతమంది ఒంటి మీద బట్టలు లేక బాధపడుతున్నారు, కొంతమంది తిండి లేక బాధపడుతున్నారు, కొంతమంది ఆరోగ్యం లేక. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఫ్రెండ్స్ తెలుసా? అనర్థాలు ఎందుకు వస్తున్నాయి? మన మనసు ఎప్పుడైతే మలినం అయిపోతుందో, మనసులో మలినం ఉంటుందో, మన మనసు ఒక క్లారిటీకి రాలేకపోతుందో, అప్పుడే ఫ్రెండ్స్ మనల్ని చూసి ఎదటోళ్ళు నేర్చుకుంటారు. అదే మొత్తం ప్రపంచం అంతా పాకిపోయి ఇదిగో ఇట్లా తయారవుతున్నారు, కొత్త రోగాలు. అప్పుడు ఫ్రెండ్స్ 130 సంవత్సరాలు, మొన్న ఒక వీడియో చూశాను, నేను స్టేటస్ కూడా పెట్టాను. 130 సంవత్సరాలు ఒక ముసలావిడ బతికింది. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు? ఎన్ని సంవత్సరాలు? 40, 50, 60 క్లోజ్. మా నాన్న అయితే 90 సంవత్సరాలు బతికాడు, మనం 60, 50. ఇది అవసరమా? ఒకళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, వీడియో చూశారనుకోండి, ఇది ఎంత నిజం ఎంత అబద్ధం ఇట్లా మనం ఆలోచించి క్లారిటీకి రావాలి. మంచి మాట అయితే పాటించాలి, లేదంటే అదంతా ఏం కాదు, మనకు అన్నీ తెలుసు, మనం అన్నీ పెద్ద తోపు తాటుకోర అనుకుంటే అక్కడే మనం బోరబొక్కలు పడతాం. ఏం తెలియదు, ఏం పాటించం. కొంతమంది అయితే ఫ్రెండ్స్ చేసేది ఎంత, చెప్పుకునేది ఎంత,
ఒక్క 10 రూపాయలు పెట్టి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొని పక్కన వాళ్ళకి హీటని ప్రాణం అప్పదు ఫ్రెండ్స్. ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా మనమే సంచిలో వేసుకొని ఆకలి అయినప్పుడు తిందాం అనుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, దేవుడు అనుకుంటే, ప్రపంచంలో వీళ్ళందరూ అనుకుంటే మనం బతుకుతామా? ఎందుకంటే ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు లైఫ్లో సాధించగలుగుతారు, ఏదైనా చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక చేత్తో సప్పట్లు అవుతాయా? సౌండ్ రాదు. 2 చేతులతో, అలాగే ఎన్నో చేతులు కలిస్తేనే కోటీశ్వరులం అవుతాం ఫ్రెండ్స్. ఇవన్నీ నేర్చుకుంటాము. మన కష్టం మనకే ఉంటుంది. మనం ఎంతో పని చేస్తాం. మన రూపాయి నిలబడాలన్నా, మన కష్టము జమ అవ్వాలన్నా ఎవరో ఏదో ఐడియాలు ఇచ్చి, ఏదో చేసి, ఏదో సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్. సపోర్ట్ లేకుండా మాత్రం ఏ మనిషి కాలేరు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? మనం గుళ్ళు గోపురాలు కట్టేసాం, మనకు చాలా తెలుసు, మనం తీర్థయాత్రలకు వెళ్ళాం, మనం పూజలు చేస్తున్నాము, మనము హ్యాపీగా బతికేస్తామని గర్వంగా ఫీల్ అవుతారు. నీ గర్వమే నిన్ను కిందకి తోసేసిద్ది, పాతాళానికి తొక్కేసిద్ది. ఇది మా నాన్న అనేవాడు. మనలో గర్వం ఉందనుకో, ఎప్పటికీ మనం సంతోషంగా ఉండలేము, ఎప్పటికీ కూడా మనం సుఖంగా ఉండలేము. గర్వం అవసరమా? దానిలోనే ప్రశాంతంగా తిని పిల్లలకి చెప్పుకొని ఉంటే లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం తెలియకుండా తెలిసినట్టు నటిస్తే చీకటి అయిపోయింది జీవితం. ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. ఒక్కళ్ళకైనా కానీ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాను కదా, ఏదైనా మాట్లాడామనుకో అవసరమైనప్పుడు అదిగిచ్చేసుకుంటారు, అమ్మ మేడం అది ఇది అని. అవసరం తెలిపిన తర్వాత ఇలా పక్కన వెళ్తుంటే చూస్తాను. ఇది కరెక్టేనా? ఒక్కసారి ఫ్రెండ్స్ మన లైఫ్లో చిన్న సాయం చేస్తే మనం చచ్చిపోయిందాకా అస్సలు మర్చిపోకూడదు ఆ మనిషిని. మనం చచ్చిపోయినప్పుడు మర్చిపోవాలి. ఇలా ప్రతి ఒక్క మనిషి పాటించగలిగితే భూమి మీద మనకి చాలా సుఖపడతాం, చాలా అందాలు ఉన్నాయి, చాలా టేస్ట్ అయిన ఫుడ్డులు ఉన్నాయి, తిని 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాం ఫ్రెండ్స్. ఇలాగే మనం చెత్తా చెదారం మైండ్లో వేసుకొని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అరాచకాలు అన్యాయాలు చేస్తే ఇప్పుడైతే 50 సంవత్సరాలు అంటున్నారు. అసలు అయితే కొంతమంది ఫ్రెండ్స్ హార్ట్ అటాక్లు వచ్చి 40 సంవత్సరాలు 35 సంవత్సరాలే. ఈ సంవత్సరం నుంచి ఫ్రెండ్స్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నాకు తెలిసిన చుట్టుపక్కల ఒక 30 మంది 35 మంది చచ్చిపోయారు హార్ట్ అటాక్తో. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్? అసలే బాడీ పెంచడం, మన కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా తినక, ఇవన్నీ చేసి ఒకరికి ఎవరికన్నా ఏదన్నా తెలిసిందనుకో, ఇది ఇలా ఉండండి అని, ఏమైంది చెప్తే వింటే బతుకుతారు కదా. అన్నీ నాకే తెలుసు, అన్నీ నేనే మాట్లాడాలి, నేనే ఇది చేయాలి అనుకోవటం చాలా తప్పు. కొంతమంది ఎంత దుర్మార్గంగా ఉంటున్నారో ఫ్రెండ్స్. ఏం చేద్దామని ఏం చేయలేము అసలే. ఒక్క విషయం మనం తెలుసుకున్నామంటే అసలు ఎప్పటికీ మనం ఆందోళన పడం. క్షణకాలం జీవితం మనది. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. అసలు ఎప్పుడు ఏమైద్దో మనకు తెలియని దాని గురించి ఇంత అంగులు ఆరుబాటాలు, ఈ ఆస్తుల గొడవలు, ఇది నాది అది నాది, ఇవన్నీ సంపాదించుకోవటం, నరుక్కోవటం అవసరమా ఫ్రెండ్స్? అవసరమా? హ్యాపీగా మంచి గాలి, నిప్పు, నీరు తినటానికి అన్నీ దేవుడు ఇచ్చాడు. ఏళ్ళకింత తినేసేసి హాయిగా కంటినిండా నిద్రపోండి. 100 సంవత్సరాలు ఏంది ఎక్కువే ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ మీరు అనొచ్చు ఎక్కువ సంవత్సరాలు ఉండి ఏం చేద్దాం. అది కాదు, మన పనులన్నీ దేవుడు మనకి కొన్ని పనులు పెడతాడు భూమి మీద, అవన్నీ చేసుకొని మనం వెళ్ళాలి. పుట్టి మనం చేయాల్సింది చేసాం, సాధించాల్సినవి సాధించి మన బాధ్యతలన్నీ నిర్వర్తించుకొని వెళ్తే అది ఒక లెక్క. అప్పుడు దేవుడికైనా కానీ నేను ఒక మనిషిని సృష్టిస్తే తన అన్నీ చేసుకుని వచ్చాడని ఆయనకి తృప్తి ఉంది, మనకి ఆత్మశాంతి ఉంటుంది. ఇవన్నీ జరగకపోతే ఎలా ఉంటుంది ఫ్రెండ్? కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, ఎన్నో పాపాలు చేసేసేస్తారు. చిన్న చిన్న గుడికి విరాణాలు ఇయటము, గుళ్ళు కట్టి ఇయటము, దర్శనాలు చేసుకోవటం, యజ్ఞాలు చెయ్యంగానే పాపాలు పోవు ఫ్రెండ్స్. పుణ్యం చేసుకోండి. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, ఇంత ఇల్లు నీడ లేని వాళ్ళకి నీడ చూపించండి. ఎంతెంత వీడియో